వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఉంది కదా. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, డీజిల్ మెకానికల్, ఫిట్టర్, ట్యూనర్, ఎలక్ట్రీషియన్, ఇలా డిఫరెంట్ టైప్స్ అనేది భర్తీ చేశారు. కంప్యూటర్ ఆపరేటరు, ఇలాంటివన్నీ పోస్టులు భర్తీ చేశారు. 10th క్లాస్ అర్హత, ఇంటర్, గ్రాడ్యుయేషన్ ఎవరైనా కంప్లీట్ చేసి ఉంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇక్కడ స్కిప్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు మనకి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అనేది ఇచ్చారు కదా. అయితే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆఫ్టర్ జాబ్ అనేది ఉంటుంది. ఇదైతే ఒక ట్రైనింగ్ పర్పస్. అయితే కన్ఫర్మ్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది, అదొకటి. అయితే ఇందులో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ అనేది ఇచ్చారు కదా. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ 19/5/2025 ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ మనకి అండర్గో ట్రైనింగ్ ఎట్ కిటిర్ కాపర్ కాంప్లెక్స్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి మన భారతదేశంలో ఉండే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్ డ్యూరేషను, నెంబర్ ఆఫ్ సీట్స్, అకాడమిక్ క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అలా వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ట్రేడ్లో మైన్స్ అనేది ఇచ్చారు. 3 years అనేది ఉంటుంది. టోటల్ 37 వేకెన్సీ అయితే ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో మీకు రెమ్యునేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ నోటిఫికేషన్ తీసి అప్పుడు మిమ్మల్ని తీసుకుంటారు. సో అలా ఉంటుంది ప్రాసెస్. ఇవ్వగానే ఫస్ట్ ఈ 3 years మీకు ట్రైనింగ్ ఉంటుంది, అలాగే రెమ్యునేషన్స్ కూడా వీళ్ళైతే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, బ్లాస్టర్ అనేది ఇచ్చారు కదా. ఇది 2 years ప్రోగ్రాము. 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 10+2 అని అయితే ఇచ్చారు. పాస్డ్ 10th మెట్రిక్ ఎగ్జామ్ అండర్ 10+2 సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అయితే ఇచ్చారు. సో 10th క్లాస్ అయినా 10+2 అయినా సరే ఉండొచ్చు, లేకపోతే ఇట్స్ ఈక్వలెంట్గా ఉండేది ఏదైనా వొకేషనల్ కోర్సులు చేసినా పర్వాలేదు, అదొకటి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఏం లేదు, నిల్ అని అయితే ఇచ్చారు. ఇవి మెయిన్. అండ్ ఫ్రంట్ ఆఫీస్ అటెండర్, ఇది 1.5 year అయితే ఉంటుంది. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఫ్రంట్ ఆఫీసర్కి. అలాగే డీజిల్ మెకానిక్ 2 years 4 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఫిట్టరు 10 వేకెన్సీ, ట్యూనరు 7 వేకెన్సీ, వెల్డరు అదొక 10 వేకెన్సీ, అండ్ ఎలక్ట్రీషియను 30 వేకెన్సీ. అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా 1 year ఉంది చూసారా. ఇవన్నీ ఏంటంటే 1 years అయితే ఇచ్చారు. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ టోటల్ మనకి 209 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ 209 వేకెన్సీస్కి ఏంటంటే మనకి 10th క్లాస్ అయినా పర్వాలేదు, 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, ఇట్స్ ఈక్వలెంట్ ఏదైనా సరే. అయితే మనకి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలక్ట్రీషియన్, వీటికైతే ఐటీ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ 3 jobs ఉన్నాయి కదా, ఈ 3 jobsకి మాత్రం అంటే బ్లాస్టరు, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంటరు, మైన్స్ అని ఇచ్చారు కదా, వీటికైతే ఓన్లీ 10th ఇంటర్ సరిపోతుంది, కానీ ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అడగలేదు. బట్ ఇవి ఉన్నాయి కదా, డీజిల్ మెకానికల్ అంటే మనకి ఐటీఐ కోర్సులు ఉంటాయి కదా, ఆ కోర్స్ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు వీళ్ళు. సో అది మీకు 10th కానీ ఐటీఐ కానీ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోండి. అలాగే ఇంకా ఇచ్చారు పర్సనల్ క్వాలిఫికేషన్స్, అదే ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ అంటే మనకి 10th ఇంటరు ఐటీఐ ఉండాలి. అలాగే ఇంకా ఇదేంటంటే
మనకి అన్ని కోర్సులు కూడా 2 ఇయర్స్ 1 ఇయర్ 3 ఇయర్స్ అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా బీటెక్ అలాంటి వాళ్ళు అప్లై చేయడానికి అయితే లేదంట, అది కూడా చెప్పారు. అండ్ ఇక్కడ 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటుంది. అయితే మనకి చెప్పాను కదా ఏజ్ రిలాక్సేషన్స్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే ఇచ్చారు. ఇది ఏజ్ అనేది మనకి ఎప్పుడు కట్ ఆఫ్ డేట్కి మినిమం ఏజ్ 18 to 30 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ 35 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 వరకు అప్లై చేసుకోవచ్చు అది. అండ్ పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఏంటంటే మనకి ఇండికేటెడ్ ఎగైనెస్ట్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ అనేది ఇచ్చారు. ఆ ట్రేడ్ ప్రకారంగా మనకి పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టైఫండ్ చెప్పాను కదా యాజ్ అడ్మిసిబుల్ అండర్ ద రూల్స్, వీళ్ళు రూల్స్ ప్రకారంగానే మనకి స్టైఫండ్ రెమ్యునేషన్స్ కూడా ఉంటాయంట. సెలక్షన్ మెథడాలజీ వచ్చేసరికి ఏంటంటే మీకు 10th ఇంటరు ఐటీఐలో మీకు మార్క్స్ ఉంటాయి కదా, ఆ మార్క్స్ మెరిట్ అనేది మంచిగా ఉండాలి మీకు. అంటే మినిమం ఏంటంటే 70%, 60% అలా మెరిట్ ఉండేవాళ్ళు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై అనేది ఇచ్చారు. హౌ టు అప్లై దగ్గర ఏంటంటే కేర్ఫుల్గా ఈ నోటిఫికేషన్ అంటే చదవమని చెప్తున్నారు. అండ్ ఇక్కడ స్టెప్స్ అనేది అయితే ఇచ్చారు. కొన్ని స్టెప్ 1 రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇది స్టెప్ 2, ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఏంటంటే మేము ఇచ్చిన డేట్ వరకు వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేసుకోండి అని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు అన్నీ కూడా ఇక్కడ డేట్స్ అనేది ఇచ్చారు కదా, కట్ ఆఫ్ డేట్ ఏజ్ అంతా కూడాను. ఈ మే 1కి కట్ ఆఫ్ డేట్స్ చూస్తారు. లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూన్ 2వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి ఇవన్నీ చూడండి. అన్ని జిరాక్స్ కాపీసెస్ కూడా ఉండాలి. 10th ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి, టీసీస్ ఉండాలి, ఒరిజినల్ మార్క్స్ మెమోస్ అయితే ఉండాలి. ఇవన్నీ అప్లై చేసేటప్పుడు యూస్ఫుల్ అనేది అవుతుంది కాబట్టి ఉండేవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. కొంతమందికి స్టడీస్ ఉండవు, కొంతమందికి ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అన్నీ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ వీళ్ళు నెంబర్స్ అన్నీ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాల్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.